V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడే హెడ్లైన్స్. గిరి ప్రదర్శన సందర్భంగా కందాల వారు గత 10 సంవత్సరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఈ యొక్క ప్రసాద వితరణ ప్రతి సంవత్సరం చేస్తున్నారు. వారితో పాటు సుమారు 80 మంది కూడా వచ్చి ఈ యొక్క సర్వీసులో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం మైసూరు బోండం, బొంబాయి చట్నీ సుమారు 1,00,000 మందికి పైగా పంచడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రకరకాల వెరైటీతో మేము ఈ రకంగా పంచుతామని శ్రీనివాస్ మరియు మిసెస్ వెంకటలక్ష్మి తెలియజేశారు. ఓకే గుడ్ అయిందా పిల్లండి వాయిస్ మాకు కాదు. గిరి ప్రదక్షిణ వచ్చిన భక్తులందరికీ శక్తానుసారం 10 సంవత్సరాల తరబడి 1000 కిలోల ముడి సరుకుతో మేము ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి వచ్చి ఒక 80 మంది సుమారుగా వచ్చి ప్రసాద వితరణ చేయడానికి సంకల్పంతో మేము చేస్తామండి. ఇది 10వ సంవత్సరం అండి. మాకు ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేస్తారండి. అందువల్లే మేము ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నాం. సుమారుగా ఎంతమందికి మేము ఇంచుమించుగా ఒక 50-60 వేల మందికి చేస్తామండి. ఈ సేవా క్యాటరింగ్ తరఫున ఏది సేవ ఏదైనా ముందు మేము ఉంటామండి. మీకు ఎన్ని బ్రాంచెస్? మాది 2 బ్రాంచెస్ అండి. వైజాగ్లో ఒకటి, హైదరాబాద్లో. మీరు అప్పటి ప్రాపర్ వైజాగేనండి. అలా గిరి ప్రదర్శన స్టార్టింగ్లో మేము కూడా తిరిగే వాళ్ళం. తర్వాత తిరిగి వచ్చే భక్తులకి ఇక్కడ ఎవరు ప్రసాదం వితరణ చేసినా కూడా 1 అవర్, హాఫ్ అన్ అవర్ అట్లా చేస్తున్నారండి. అలా ఒక రోజంతా మనం చేస్తే ఏదో వృధాభక్తిగా స్వామి ప్రసాదం తింటారన్న ఉద్దేశంతో సంకల్పించామండి. మీరు ఈ 1 వీక్ ముందు వస్తామండి. సుమారు ఎంతమంది పని చేస్తారు ఈ కార్యక్రమం? 80 మంది అండి. ఓకే, అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్? అంతా ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. మేము గిరి ప్రదక్షిణ 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నాము. మా వారి చుట్టాలు అందరూ కలిపి మేము 35 మంది ఫ్యామిలీ వస్తాము. తర్వాత మాకు వర్కర్స్ 800 మంది ఉంటారు. వాళ్ళలో 50 మందిని తీసుకొస్తాము. అన్ని పనులు నేనే దగ్గర నుండి మా సహాయకులతో గట్టిగా శ్రీనివాస్ అని ఆయన పేరు. 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాలు చక్కగా చేస్తుంటారండి. మేము మా కజిన్ బ్రదరు వాళ్ళకు ఉడతా భక్తి సాయంగా మేము వచ్చి ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామండి. గట్టిగా మాట్లాడు. సత్యవాణి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గత 9 years నుంచి కూడా రకరకాలుగా ప్రసాదాలు వితరణ చేస్తున్నారు. 3 years పూరి పెట్టారు, 3 years గోండా పెట్టారు, 2 years 1 year బిసిబెల్లి బాగా పెట్టారు. ఈ ఇయర్ కూడా మళ్ళీ గోండా పెట్టారు అనమాట. వీఆర్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ 10th year. థ్యాంక్ యూ సార్. మేము హైదరాబాద్ వాస్తవ్యం. మా తమ్ముడు శ్రీనివాస్ గారు 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇలా పనిచేసి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఆయన ఇక్కడ సర్వీస్ కోసం వచ్చినాం మేము. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా సంవత్సరాలు వెరీ గుడ్. కందాలవారు అని చెప్పేసి మంచి అగ్రశ్రేష్ఠులు పంతులు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి 2 రోజుల ముందు నుంచి వచ్చి 1000 కేజీలు మైదా పిండిని తెచ్చి 60 మంది స్టాఫ్ తీసుకొచ్చి మా కల్లేపల్లి రాగా వాస్తవం పూర్వం వీళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. వచ్చి ఇక్కడ అందరికి 1,00,000 మంది వరకు పంచేవాళ్ళు. 1,00,000 మంది వరకు మైసూర్ బోండా చట్నీ. మీరు ఎలా ఫీల్ బాగుంది. మా తమ్ముడు ఆయన ఇలాగే చాలా సంవత్సరాలు ఇంకా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలని భగవంతుడాన్ని చూడాలని తమ్ముడు ఆయన
మా తమ్ముడు మరదలు మా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ కార్యక్రమాలు? నేను ఇదే మొదటిసారి రావడం. ఎలా ఉంది చూస్తుంటే? పరమాద్భుతం. మళ్ళీ ఏడాదికి టికెట్ చాలా అద్భుతంగా జరిగింది. 1000 కేజీలు మైదా పిండి, మళ్ళీ ఏడాది ఇంకో ఐటమ్ పెట్టిస్తారు ఆయన. మేమందరం ఇలాగే వస్తాము. కన్నాల శ్రీనివాస్ గారు, కన్నాల వెంకటలక్ష్మి గారు, మా ధన్యవాదాలు. మా తమ్ముడు అండి కన్నాల శ్రీనివాస్ గారు. మరి ఇంతమందికి సేవలు చేస్తున్నారు మీ తమ్ముడు, ఎలా ఫీల్ అవుతున్నారు? మా తమ్ముడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అందరం బాగా హ్యాపీగా చూస్తాం. 1000 కిలోలు మైసూర్ బోండా సందర్భంగా సింహాచలం గిరి ప్రదర్శన చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మా శ్రీనివాస క్యాటరింగ్ తరపునటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈసారి మేము 1000 కేజీలతోటి మైసూర్ బోండా ప్లస్ ఏంటిగా బొంబాయి చట్నీతోటి చాలా చక్కగా పలహారాన్ని అందిస్తున్నాం. వచ్చిన భక్తులందరూ కూడా తనివి తీరా ఆస్వాదిస్తున్నారు ఆ ప్రసాదాన్ని. ఇంకా మన దగ్గర ఉంది, 3 మంది భక్తులు వస్తున్నారు. సో ఈ అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి సింహాచలం దేవస్థానం వారికి, అలాగే మా శ్రీనివాస క్యాటరర్ మా తమ్ముడికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కన్నాల శ్రీనివాసు మా తమ్ముడు గత 9వ సంవత్సరం ఈ సంవత్సరం ప్రసాదం మీ తమ్ముడు ఇంతమంది సేవలు చాలా గొప్పగా ఫీల్ అయ్యి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి, మనవలకి, అందరికీ తరతరాల వాళ్ళకి ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాం. మేము ఇది అప్పుడే 15 తీసుకొస్తున్నారు గారు. ఆయనకి ఏంటంటే సాక్షాత్తు శ్రీహరి 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 అనుకుంటూ సింహాచలంలోని గిరి ప్రదక్షిణకి కొన్ని వేల మంది భక్తులకి ప్రసాద వితరణ చేయాలని చెప్పి సంకల్పం చేశారు. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతి ఉండి ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్ని ప్రతికిందని చెప్పి వరాహలక్ష్మి స్వామి యొక్క సింహాద్రి స్వామి వారి యొక్క ఆశీర్వచనాలు మా బావగారికి కుటుంబంపై ఉండాలని ఆ స్వామి భక్తుల తరఫున పదే 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 ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. వరాహలక్ష్మి స్వామివారికి, సింహాద్రి స్వామివారికి. మీ ఫ్యామిలీ అందరూ